ఐపీఎల్ 2026కు సంబంధించి ఈ రిటెన్షన్స్ రిలీజెస్ కంప్లీట్ అయ్యాక ప్రతి ఫ్రాంచైజీ దగ్గర ఎన్ని కోట్ల రూపాయల పర్స్ మిగిలి ఉంది, అలాగే ఇంకా ఎన్ని స్లాట్స్లను ప్రతి ఫ్రాంచైజీ ఫిల్ చేయాల్సి ఉందో ఒకసారి చూద్దాం. అందరికంటే ఎక్కువ పర్స్ మిగిలి ఉంది కోల్కతా నైట్ రైడర్స్ వద్ద 64.3 కోట్ల రూపాయలు అయితే మిగిలి ఉంది. అలాగే కోల్కతా నైట్ రైడర్స్ 13 స్లాట్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సెకండ్ ప్లేస్లో చెన్నై సూపర్ కింగ్స్ వద్ద 43.4 కోట్ల రూపాయల పర్స్ అయితే మిగిలి ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ ఇంకా 9 స్లాట్స్లను అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ వద్ద 25.5 క్రోర్స్ రూపీస్ అయితే పర్స్ మిగిలి ఉంది. ఇంకా 10 స్లాట్స్ని ఫిల్ చేయాల్సి ఉంది. లక్నో సూపర్ జైంట్స్ వద్ద 22.9 క్రోర్ రూపీస్ పర్స్ అయితే మిగిలి ఉంది. లక్నో సూపర్ జైంట్స్ ఇంకా 6 స్లాట్లని ఫిల్ చేయాల్సి ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద 21.8 క్రోర్ రూపీస్ అయితే పర్స్ మిగిలి ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఇంకా 8 స్లాట్స్ని అయితే ఫిల్ చేయాల్సి ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వద్ద 16.4 కోట్ల రూపాయల పర్స్ అయితే మిగిలి ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంకా 8 మంది ప్లేయర్స్ని అయితే తీసుకోవాల్సి ఉంది. రాజస్థాన్ రాయల్స్ వద్ద ఇంకా 16 కోట్ల రూపాయలు అయితే మిగిలి ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ ఇంకా 9 మంది ప్లేయర్స్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. గుజరాత్ టైటన్స్ వద్ద 12.9 క్రోర్ రూపీస్ పర్స్ అయితే మిగిలి ఉంది. గుజరాత్ టైటన్స్ ఇంకా 5 ప్లేయర్లను అయితే కొనుగోలు చేయాల్సి ఉంది. పంజాబ్ కింగ్స్ వద్ద 11.5 క్రోర్ రూపీస్ పర్స్ అయితే మిగిలి ఉంది. పంజాబ్ కింగ్స్ ఇంకా 4 ప్లేయర్స్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ముంబై ఇండియన్స్ వద్ద అన్ని ఫ్రాంచైజీలతో పోలిస్తే తక్కువ పర్స్ అయితే మిగిలి ఉంది. 2.75 క్రోర్స్ అయితే ముంబై ఇండియన్స్ దగ్గర ఉంది. ముంబై ఇండియన్స్ ఇంకా 5 ప్లేయర్స్ని తీసుకోవాల్సి ఉంది. చూసారుగా ఐపీఎల్ 2026కు సంబంధించిన రిటెన్షన్స్ రిలీజెస్ లిస్టు, అలాగే ప్రతి టీము ఎంతమంది ప్లేయర్స్ని ఫిల్ చేయాల్సి ఉంది, అలాగే ప్రతి ఫ్రాంచైజీ దగ్గర ఎన్ని కోట్ల రూపాయల పర్స్ ఉందో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సాయి కుమార్ చెమల్ల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.